మార్పల్లి మండలంలోని కొత్లాపూర్ గ్రామంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన ఏ విధంగా జరుగుతుంది అని గ్రామస్తులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. టీ20 న్యూస్ మార్పల్లి మండల్ రిపోర్టర్ శ్రీకాంత్, వికారాబాద్ మండల్ రిపోర్టర్ యాదయ్య. ఇప్పుడు పథకాలు ఉన్నారు, 6 పథకాలు ఉన్నారు, అవి అమలు చేసిరా? ఎన్ని అమలు చేసారు? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంది? అన్ని పథకాలు అయినాయి. కాకపోతే ఇక డబ్బులు లేక ఇంకా ఈ రైతు బంధు కొద్దిగా లేట్ అయింది కాబట్టి డబ్బులు లేక లేట్ అయిందని మేము రైతులకు అనుకుంటున్నాము. అవి కూడా వేస్తామని మాకు భరోసా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా ఉంది. ముందు ఇంతకుముందు 10 సంవత్సరాలు కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు అందరికీ యాభై ఉన్నారు, రుణమాఫీ అయ్యింది. ఎన్నొకరు కాకపోతే 2 లక్షల మీద ఉన్నలకు మళ్ళీ చేస్తామని చెప్తారు. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నారు కదా, కొంతమందికి ఐడి కొంత కాలేవని అంటున్నారు. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు. ఆ 4,000 కూడా ఇవ్వడం లేదని చెప్పేసి ప్రజలు అవగాహనతో కొంతమంది చెప్తున్నారు. మీకు ఎట్లా అవగాహన ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాడు, 4,000 కూడా ఇస్తాడని మాకు అన్నది. కాకపోతే డబ్బుల కొరత ఉండి అప్పుల ఇది ఉండి కొద్దిగా అవి కూడా రాలేదు. కాకపోతే కొద్దిగా పైసా కూడబెట్టి చేస్తుండు కాబట్టి ఒకటి చేస్తాం. రుణమాఫీ ఎంత అయింది? ఒకరికి 2 లక్షల వరకు. బ్యాంకు పోగానే 2 లక్షలు తీసుకోండి, మళ్ళీ మీకు ఇట్లా రుణమాఫీ చేస్తానని అన్నాడు. కొంతమంది కాలేవండి, ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా కాలేదు. ఒక్క రేషన్ కార్డు మీద 2 లేపిర్రు, 2 లోన్లు లేపిర్రు. ఒకరు 1,50,000, ఒకరు 1,50,000. అయితే అదేమవుతుంది అంటే ఒక్కరు లేపితే 1,50,000 అయిపోతుండే. 2 లేపిర్రు. 2 లేక 2 లక్షలు ముందేం చెప్పి గవర్నమెంట్ మన కాంగ్రెస్ అంటే 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పింది. 2 లక్షల వరకు చేస్తుంది కదా, మరి 3 లక్షలు అవుతున్నాయి కదా. కాకపోతే ఇప్పుడు ఆ 2 లక్షల వరకు కూడా ఆ మీది కడితే చేస్తామని కూడా హామీ ఇచ్చింది మన కాంగ్రెస్. ఇప్పుడు గ్రామంలో వీళ్ళు వాటరు మిషన్ భగీరథ అనేదని వాటర్ ఇంతకుముందు కేసీఆర్ అన్నప్పుడు విచ్చలవిడిగా వచ్చాడు, బాగా వాడుకున్నాడు. ఇప్పుడు వాటర్ వల్ల ఇబ్బంది పడుతున్నాయని చాలా పబ్లిక్ చెప్తున్నారు. లేదు, యథావిధిగా మిషన్ భగీరథ వస్తూనే ఉన్నాయి. ఏమన్నా లేకున్నా కూడా దాన్ని చేసి నీళ్ళు వాళ్ళే ఇస్తున్నారా? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచి చేస్తుందని నమ్మకం ఉన్నది? నమ్మకం. యాదయ్య, డిస్ట్రిక్ట్ రిపోర్టర్, టీ20. థ్యాంక్ యూ.